రెండో విడత రుణమాఫీ రేపు జరగబోతుంది. 1,50,000 రూపాయల లోపు రుణం తీసుకున్న దాదాపు 7 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరబోతోంది. రెండో విడత రుణమాఫీ కోసం 7,000 కోట్ల రూపాయల ఖర్చు కాబోతుంది. రేపు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ రెండవ విడత నిధులను లాంఛనంగా విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో 1,50,000 లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 7 లక్షల మంది ఉన్నారని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఈ 7 లక్షల మందికి 1,50,000 రూపాయల లోపు రుణాలను మాఫీ చేయాలంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు మంగళవారం 7 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సుమారు 7,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల పంట రుణాలను ఆగస్టు 15 వరకు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. అయితే రాష్ట్రంలో చాలా మంది రైతులకు రైతు రుణమాఫీ నిధులు అందలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 40 లక్షల పైచిలుకుంటే అందులో మొదటి విడతలో 11.5 లక్షల మంది విడతలో